మళ్ళీ బొమ్మలు సింధు నువ్వు వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఇలా అయితే మేము క్లీన్ చేస్తున్నాం అమ్మవారి బొమ్మ క్లీన్ చేస్తున్నామని చెప్పండి. ఏంటిది క్లీన్ చేస్తారు? మా ఇంట్లో పండుగ ఉంది అమ్మవారిది, మళ్ళీ ఇది క్లీన్ చేస్తే మళ్ళీ కొత్తది వేస్తారు. కొత్తది వేసినాక మళ్ళీ వస్తుంది వీడియో. ఈ నెలలోనే ఒక 5-6 వీడియోలు వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియో పుట్టనారా? అది పుట్టదు కదా నువ్వు తుడిపేది ప్రణీత్. శూలం ఇది మంచి దెబ్బ తెలుస్తుంది. మనకు ఉష్కాన్ని ఎత్తుకొచ్చి పెట్టొద్దా అంతకి కప్పు కొలుగుతానే ఇట్లా గైతే వీకలేదు. అప్పుడు ఆయన సామాన్ పోయేటప్పుడు 4 గంటలకు వేసి అంత వీకిన ఇన్ని రోజులు ఊతానే. చాయ్ వంగుతుందా? ఉందా అమ్మమ్మ అన్న? అమ్మవారు రేణుక ఎల్లమ్మతోటి దాసవాళ్ళతో బతుకమ్మలు ఆటలాడినప్పుడే పొద్దు కూర్చబడుతుంది. పొలవు దూరం మూత ఉన్నది. ఈ బతుకమ్మని కనుక గంగలో పడ వదిలిపెడుతూ ఉన్నప్పుడే బతుకమ్మని తీసి గంగలో పడ వదిలిపెట్టినప్పుడు బతుకమ్మ మీద ఉన్న గౌరమ్మ కనుక ఒకరి పుస్తకాల్లో ఒకడు పెట్టు కూడా ఉన్నరే. గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరు, ఎవరి గౌరమ్మని ఎల్లమ్మ పెట్టుకుంటలేరు. అక్కల
నా ఆట వద్ద తప్పుందా నా పాట వద్ద తప్పుందా నీ గౌరమ్మని నాకు ఇస్తలేరు నా గౌరమ్మని మీరు పెట్టుకుంటలేరు ఎల్లమ్మను అష్టాన గంగన కట్టలే నష్ట భాషం అట్టలే ఏలు అట్టలే పోలు తిరగలేదు నమ్మ సొమ్ములేసిన కన్న పిల్లవే అంటారు కదా ముత్తైదుతనం అనే మాటలు వలికినప్పుడు ఎల్లమ్మ శివదేవి ఎల్లమ్మ ఎల్లమ్మో ఎల్లమ్మ కొండ వలిగినాది రామరమో అరువుల మీద కూర్చున్నప్పుడు కన్న తల్లి పార్వతమ్మ వచ్చింది వేడుకొని వెదురుకొని నింపుకున్నప్పుడే ఇంటోళ్ళు పాలోళ్ళు గణాలు అందరూ మళ్ళీ ఎల్లగల అమ్మవారి ఎల్లమ్మ వాళ్ళ తల మీద కలిగి ఉండాలి బలకంపేట ఎల్లమ్మ వాళ్ళ బాధలు దూరం చెయ్యాలి కోలుకొండ ఎల్లమ్మ వాళ్ళ కష్టాలు దూరం చెయ్యాలి వచ్చిన తెప్పోలు తేలిపోవాలి అమ్మవారి ఎల్లమ్మ పేరు మీద ఒగ్గు వాళ్ళకమ్మ 500 రూపాయి గ్రామవాసుడయ్య పెద్ద గణాదినయ్య నరసింహస్వామి గారు ఎన్నో పండుగలు పబ్బాలు చేపించిన వారు బాబుడ వేరే కూడా ఇస్తున్నాం. జ్యోతినారా 3 కిలో. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. చాలా రోజులు అవుతున్నాయి కదా, వీడియోలు అయితే రావట్లేవు కదా. ఇంకో చెప్పాను కదా ఎల్లమ్మ కళ్యాణం ఉంది ఊర్లో అని.
ఎల్లమ్మ కళ్యాణానికి ఆల్మోస్ట్ అయితే ఇల్లు దులపడము కడగడము ఇల్లు పెయింట్ అయితే అంతా అయిపోయింది. ఇగో నిన్ననైతే పూజ సామాను ఇంట్లో కిరాణా సామాను మొత్తం పండగ సామాను తేవడం అయితే జరిగింది. కూరగాయలన్నీ ఇగో పూజ సామాను చూపిస్తారండి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇది హల్దీ పసుపు ప్యాకెట్స్. ఇవి ఎల్లమ్మ కళ్యాణానికి అయితే మెయిన్ ఇదే. ఇది కుంకుమ బాగా పడుతుంది కదా ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉండొచ్చు ఆల్మోస్ట్. ఇగో పసుపు, ఇగో ఇది ఖర్జూరా, ఇంకో అయ్యగారికి ఏమో ఇవి తెల్ల చెల్లలు అంటే మన పంచలు, ఇది అగరబత్తీలు, ఇవేమో లక్ష్మీ బిళ్ళలు ప్యాకెట్స్. పిల్ల కొమ్ములు అంటే ఇవి పసుపు కొమ్ములు అంటారు. ఇవి అమ్మవారికి దండలు, అయ్యగారికి అమ్మవారికి దండలు. ఇవేమో బియ్యం కోసం కదా, పసుపు ప్యాకెట్స్ కుంకుమ ప్యాకెట్స్ బియ్యంలో పెట్టేటివి. ఇవి తెలుసు కదా. ఇవన్నీ చెప్తుంది, ఇవన్నీ తెలియదా మాకు అని అనుకోకండి, బ్యాడ్గా అనుకోకండి. నేను ఏదో సరదాగా వీడియో మాకు తోసినట్టు మేము చేస్తున్నాం కదా, అలా మేము వీడియోలో పెడదాము, మాకు ఇష్టంతో మేము వీడియోలో పెట్టుకుంటున్నాము, మేము మీతో పంచుకోవాలనుకొని పెట్టుకుంటున్నాం, వేరే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకేనా? ఇగో కుడుకలు, ఇగో ఇన్ని గానం కుడుకలు పడతాయి ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ పండుగ అప్పుడైతే ఇంకా చాలా పట్టినాయి. ఫస్ట్ పండుగ కొన్ని ఉన్నాయి, అందుకే కొన్ని తీసుకొచ్చాను. ఇంకా ఆయిల్ అయితే కొన్ని వేరే ఆయిల్స్ తీసుకొచ్చాను, కానీ ఒత్తుల ప్యాకెట్స్ వేరే దొరకలేవా, ఇవే దొరికినాయి. ఇంకో ఇక్కడ తీసుకురా కెమెరా కొంచెం ముందు పెట్టి. ఇవి అద్దము గాజులు కాటిక దువ్వెన అంటే ఉప్పలమ్మ తల్లికి. ఇవి అక్కడ ముందల గుడి ఉంటుంది కదా మాకు, ఉప్పలమ్మ కళ్యాణము ఎల్లమ్మ కళ్యాణము అవుతుంది కాబట్టి ఉప్పలమ్మకి ఇవి మెయిన్ అనమాట. ఎల్లమ్మ తల్లికి ఏముండదు, ఉప్పలమ్మకి. అయితే ఇక గుగ్గిలం మైసాక్షి మీకు తెలుసు కదా, ఇక ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇక అయిపోయింది. ఇంకా జొన్నలు, ఇంక ఇవైతే కలర్స్ కూడా. ఈ కలర్స్ ఏమో మన అమ్మవారి కళ్యాణంకి అమ్మవారి పటం వేస్తారు, ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్లోనే వస్తుంది. ఇక ఈ కలర్స్ మొత్తం నింపుతారు, మెరుపు కలర్స్ మొత్తం దాంట్లో నింపి వాళ్ళు ఒగ్గోలు వస్తారు కదా పండగకి, వాళ్ళే వేస్తారనమాట. ఇక్కడ తీసుకురా కన్నయ్య, కొంచెం ముందుకు తీసుకో. ఇగో ఇవి ముచ్చం పగడం అని అంటారు కదా అమ్మవారికి. ఇది పిడికిలు ఉన్నది ఉప్పలమ్మ తల్లికి. పిడికిలు అంటే తనకి ఉప్పలమ్మ స్వామి కాడ ఉంటుంది కంపల్సరీ పెట్టాలి. ఇదేమో నల్ల పూసలు పగడము అద్దము దువ్వెన చిన్నవి ఉంటాయి. ఇవి దువ్వెన ఉందా? దువ్వెన లేదు, నల్ల పూసలు ఇవేమో ఎల్లమ్మ తల్లి కాడ అమ్మవారికి ఉంటాయి అన్నమాట. కళ్యాణం సేమ్ మనము పెద్దవాళ్ళ కళ్యాణం ఎలానో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ, ఇది తెలియదా మాకు అని అనుకోవచ్చు. పిండి ఉంటుంది, జొన్నలు, ఇంకా ఇగో తెల్లదారము ఎర్రదారం, ఇవి కంకణాలకని. కుంకుమ ఇంట్లో ఆల్రెడీ కిలో ఉండేగామా. ఇది జాజు ప్యాకెట్, మన బొమ్మ వేస్తారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ఎల్లమ్మ తల్లి బొమ్మ వేస్తారు కదా, పట్టం వేస్తారు కదా, దానికి జాజు. ఇగో కుంకుమ ఫ్రెండ్స్, ఇంత కుంకుమ పడుతుంది, ఇంకా ఎక్కువనే పడుతుంది. ఇంట్లో ఆల్రెడీ ఉంది, ఒక 1/2 kg ఉందని ఇంకా ఇంత తీసుకొచ్చినాం. పిండి తీసుకొచ్చినామమ్మ, 1 kg తీసుకొచ్చిన పిండి. ఇగో అయ్యగారివి ఇవి, అమ్మగారి ఎల్లమ్మ తల్లివి అయ్యగారికి ఇది బట్టలు అనమాట, పట్టు వస్త్రాలు చూపిస్తే. ఇవి ఇప్పాలి, ఇప్పాలి. మేము ఎప్పుడైనా ఇది 3rd పండుగ 3వ పండుగ మా అమ్మ మొగ్గం నేస్తుంది, మేము పద్మశాలి మొగ్గం నేస్తుంది. పట్టు వస్త్రాలు అమ్మ నేసి ఆమె చేతులతో. ఇగో ఇదైతే అమ్మవారికి ఫ్రెండ్స్, ఎల్లమ్మ తల్లికి వస్త్రము. ఇగో ఇది పైట కొంగ అంటారు కదా, ఇలా వస్తుంది. ఎప్పుడైనా మా అమ్మనే ఆమె చేతులతో స్వయంగా నేసి, మేము పద్మశాలి కదా, ఆమె చేతులతో నేసి మరి ఇంకా కుట్టించి కట్టించేటోళ్ళము మేము కళ్యాణం. ఇది 3వ పండుగ లాస్ట్. ఇక మా అమ్మకి కొంచెం హెల్త్ బాగాలేక మొగ్గం ఏం నెయ్యలేదు ఈసారి, ఇంకా ఏం బట్ట కూడా ఏం లేకుండే. మా వదినకి చెప్పాము కుట్టుకొని తీసుకురమ్మని, కానీ ఇంకా మేము సామాన్కి వెళ్ళినాం కదా, పూజ స్టోర్లోనే దొరుకుతాయి అంటే ఇవి. ఇలా తీసుకొచ్చాం ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి రేపు పండుగ నాడు కట్టిస్తాం. ఎల్లో రెడ్ కాంబినేషన్ చాలా బాగుందని చెప్పేసి తీసుకొచ్చిన ఫ్రెండ్స్. అయ్యగారికి చూపిద్దాం అయ్యగారికి కూడా ఇట్లానే, ఇంకా రెడ్లో లేదని ఆరెంజ్లో తీసుకొచ్చినాం. ఇదేమో అది దాన్ని ఏమంటారు, పంచ అంటారు, అదే ఇట్లా వేసుకుంటారు కదా భుజం మీద, దాన్ని కండవ. ఇది ఎలానో వస్తుంది.
ఇట్లా కడతారు కదా, అది కండువ భుజం మీద వేసేది. ఇగో ఫ్రెండ్స్ ఇగో చూడండి, ఇదేమో అయ్యగారికి, ఎల్లమ్మ తల్లికేమో అవి, అయ్యగారికేమో ఇది ఇలా కడతారు కదా పంచలాగా. ఇది ఆల్రెడీ ఇట్లా కుట్టేసి పంచలాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి. ఇంకా ఇదేమో కండువ భుజం మీద వేస్తారు కదా ఇది. ఇంతే. ఇంకా ఏమంటారు ఆమె ఇవి కూడా మడత పెట్టు మంచిగా మడత పెట్టామా. ఇగో దండలు బాసింగాలు కూడా ఇలానే వచ్చినాయి కన్నయ్య. చిన్న చిన్న బాసింగాలు ఉంటాయి ఫ్రెండ్స్. మన ఇక పెళ్ళి అంటే ఎలానో అలానే, అమ్మవారి కళ్యాణం అంటే ఇలానే ఉంటుంది. ఇంకా చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్, అందుకే వీడియోలు రావట్లేవు, నాకు టైం ఉండట్లేదు. చాలా రోజులు అవుతుంది వీడియోస్ కూడా తీయట్లేదు. కన్నయ్య జీలకర్ర బెల్లంది చిన్నది ఇచ్చారు కదా మనకి. ఇక ఇదేమో కిరాణా సాన్ బెల్లం, ఇవే బోనాల కాడికి బూరెలకి. ఇంకా సాల్ట్, ధనియాల పొడి, ఎంత కిరాణా సామాన్లే కానీ ఇందులో పప్పు, ఇవేమో ఏంది చక్కెర, సోప్స్, ఇంక ఇవి అంతేలే. అవి అంటారు, అవి గ్లాసులు అంటారు. ఏముంటలే గుడ్డే కుట్టిండే ఇప్పుడు ఆడు నీళ్ళు వస్తుందా? ఓకేనా. ఇది పెద్దగా అయినట్టు. చాలా స్ట్రాంగ్ కదా. అవి చెప్పవా వేస్ట్ అరవెట్టిందో వద్దు. సాయంకి ఒకనికే 2.8 ఒకటి తెచ్చినా తీసి పెట్టినా. ఏంలే 2.8 కట్ట సపరేట్ గా తీసి పెట్టినా కానీ ఆయనకు అన్ని అంటే ఇవి ఇవి ఒకటేమో 2 రెడ్ 2 ఇది ఎన్ని పడతాయి నీకు? ఇవి వేసుకో అన్నాక 2-4వి. రేపు మళ్ళీ మమ్మీ అది రోడ్డు మీద వాళ్ళు చెప్పారు షాప్
ఈ బేగబాదాలు తెచ్చిన షాప్ తెచ్చిన చాటు పళ్ళు ఫస్ట్ పండుగ కూడా తీసుకున్నాం మంచిగా అనిపించలేదు ఫస్ట్ పండుగ ఇట్లా ఈడనైతే వేస్ట్ క్వాలిటీ ఉండవు పోయకుండా ఈసారైనా మంచిగా వచ్చినాయి కదా ఎప్పుడు పలసగా వస్తాయి గాజులు గట్టిగా ఆయన కట్టే నేను గోరం పెట్టి వచ్చాను కట్టేసి దానికి మళ్ళీ సపరేట్గా ఇచ్చిన పైసలు అవును ఇచ్చినారా ఇది కట్టించేది అవును అది రెడ్ కూడా ఇప్పుదాం ఇద్దరుగా చిన్నమ్మల సైజు Xiaomi Music Speaker. Bluetooth mode. మళ్ళీ తీసి రాకు ఫస్ట్ గ్రీన్ వేసుకుంటారా లాస్ట్ ఇప్పుడే అంటుంది చిన్నమ్మ అమ్మవారితో ఐదుగురు అవుతారే అని అంటుంది అంటుంటే కారు వచ్చింది కానీ అమ్మ ఆంటీ వచ్చింది కారు అసలు ఆదివారం మేడం తీసుకుంటే నాయన ఉండేదే ఉండే అందుకే అర్థం వచ్చింది నిమ్మరంగా ఇక మేము దానాలు చేస్తాం వచ్చేటప్పుడే అవును అప్పుడు మనం కూడా ఆడ తీస్తాం కదా అర్థం వేసుకోవాలి అదే భయపడుతుంది ఇంటి ముందర మా కుక్కలం ఉంది ఇంట్లో పైకి లేదు
చేయి జాడించుకోట్టు పైకి ఇట్లా ఆరని కొంచెం ఆడబెట్టేసి దండం పెట్టుకోరండి. దేవతమ్మ దేవత ఏమేమి పాపమ్మ గుడి ఏమి చేతును ఎక్కడ చేదును అమ్మవారిని పెట్టినాక పోసి రాగా చూడు
ఆయన నేను ఇద్దరు పోయాలా 5 సార్లు అట్లా పెట్టకు ఆ తల్లికి వస్తూనే పోతున్నా ఏమన్నా పిల్లగాడు రాత్రి కోపం వచ్చి అప్పగానికి అది ఇది అన్నాక ఇక మంచిగా అయింది. నాకు పెట్టినట్లు చూపించమన్నది అడుగులేగల్లమ్మ జాతి నీతిల వాళ్ళు ఉన్నారు బిడ్డ ఎల్లమ్మ ఒక్కరు కాకుండా ఒకరన్నా నిన్ను తలదాచుకుంటారు. ఎడమకేసింది ఎదుమట్ట జోలే కుడికేసింది పందం మట్ట జోలే పురి పట్టం వచ్చింది ఎల్లమ్మ తంగిడి ఎక్క నానబెట్టేది ఉన్నది. మరి ఎప్పుడైతే పెద్ద గొడ్లను తీస్తున్నారు మరి కసరంట తీసి వేస్తున్నారు. కాకులు ఈగలు దోమలు ఇంపుటెళ్ళుతున్నాయి జమ్మవంతుల వాడల్లా. వెళ్ళిపోయింది జోగురాలు వేషం వేసుకోండి. తమ్ముళ్ళు నువ్వు బయట పంపాలు వేషాలు కట్టాలి. పిల్ల సిరియాలకు బ్రహ్మ జోగురాలు వేషం కట్టాలి. రాముడు కళ్ళవార విషయం అమ్మమ్మ గంగదేవి బయట పంపాలకు జోగురాలకు బావ మనసులు వద్ద ఉంటుంది ఉంటుంది. తోడు చెల్లని ఎంగిల నాటు మరదలంటే ఎట్లా విలువాలన్నా నీ చెల్లెలు రాగాలు మొక్కు పాపాలు విమోచనం అవుతాయి అన్నది గంగదేవి. తగ్గట్టు బర్ర మూసుకున్నాడు. మీరు ఎత్త గడగడగా ఈసమెత్తి దిన కదులుతలేరట. మా కన్న తల్లి ఇక్కడనే ఉందనుకొని ఆ పరశురాముడు మా తల్లింగమ్మ 33 ఒట్లలో 33 ఒట్లు తిన్నది. బియ్యం సాయం పోయేరాదు.
ఏ పెట్టు చిన్న పోయలేదా ఇద్దరు అట్లా పట్టుకో జారిపోకుండా పట్టుకో అవును మూడు పసుపు రెండు కుంకుమ డోర్ వేసి మూత పెడతావు వేస్తే ఓ మా పసుపు కుంకుమ రాజమా వాళ్ళ ఇంట్లో అయితే నేను పట్టుకున్నా నువ్వు డబ్బా తీసుకురాట్లే మాకు ఎప్పుడు కట్టలే ఇంటి ముందు అలా పోయేది కదా అమ్మమ్మ ఆయన పేరు అమ్మ బాగా గుర్తుపట్టినావుగా బొట్టు పెట్టు అమ్మ బొట్టు నన్ను గుర్తుపట్టా అది బోటు నడపలే నేను ఫోటో దిగిన అంతే అది
లొల్లి అయిపోయి జెర్సేపు దండం పెడతా రామ 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 రామ